హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే మా చెల్లెల మ్యారేజ్ కోసం అనేసి మేము కొంచెం షాపింగ్ చేసామన్నమాట. కొంచెం జ్యువెలరీ ఇంకా కొన్ని బట్టలు షాపింగ్ చేసాము. అండ్ మేము ఇప్పుడు ఏమేమి షాపింగ్ చేసాము అనేసి వీడియో అయితే చేస్తున్నాను. ఈ వడ్డానం అయితే ఇది చూడ్డానికి చాలా గోల్డ్ లాగే కనిపిస్తుంది, కానీ గోల్డ్ కాదు. మేమైతే ఇది చిక్పేట్లో తీసుకున్నాము. చాలా రీజనబుల్ ప్రైస్కే వచ్చింది. జస్ట్ 500 600 ఆ లోపే పడింది అనమాట. అంటే 600 అలా పడింది. చూడ్డానికి అయితే గోల్డ్ లాగే ఉంటుంది. కింద గ్రీన్ పూసలు, వైట్ పూసలతో అయితే చాలా అందంగా ఉంటుందన్నమాట. చాలా రీజనబుల్గానే అనిపించింది. సేమ్ మేము వడ్డానము ఇంకా మంచి క్వాలిటీలో కొందాం అనుకున్నాం, కానీ మాకు అంత అనిపించలేదు. బట్ ఇదైతే 500లోకి చాలా బాగా వచ్చిందనమాట. ఇది వచ్చి రిసెప్షన్ కోసం తీసుకున్నాము. ఇది వచ్చి సెట్ అన్నమాట. ఇది చోకర్ టైపు, ఇంకో నక్లీస్ అదే లాంగ్ చైన్ లాగా ఉన్నింది, కానీ మాకు అది సెట్ అంటే నచ్చలేదు. జస్ట్ ఒక చోకర్ వేసుకొని దానికి ఇయర్ రింగ్స్ ఇచ్చారు. ఇయర్ రింగ్స్ మాత్రం తీసుకున్నాం అనమాట. అండ్ ఎప్పుడైనా బుట్టలు అలా సెట్ అవుతాయనేసి ఇంకొకటి పెయిర్ బుట్టలు కూడా తీసుకున్నాము. ఇది కూడా చాలా బాగుందన్నమాట. ఇది వచ్చేసి పింక్ స్టోన్స్ వైట్ స్టోన్స్తో మిక్స్ ఉంటుంది. అంటే అమ్మాయి శారీ వచ్చేసి పింక్ స్టోన్స్తో ఉంటుందన్నమాట. అంటే పింక్ కలర్ శారీ, సో దానికి మ్యాచ్ అయ్యేటట్టు పింక్ కలర్ది అలా తీసుకున్నాం అనమాట. అండ్ దానితో పాటు ఇంకొక బుట్టలు కూడా తీసుకున్నాము. అంతా ఈ సెట్టు అండ్ ఆ బుట్టలు అంతా కలిపి 4000 అలా పడింది అంతే. బుట్టలు అయితే చాలా అంటే బాగున్నాయన్నమాట. చూడ్డానికి ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఈ సెట్ అయితే కొంచెం రీజనబుల్గానే పడింది. అండ్ ఈ సెట్టు అండ్ ఆ వడ్డానం కూడా మేము చిక్పేటలోనే కొన్నాము. వడ్డానం అయితే మేము షాప్లో కొనేది కాదు, జస్ట్ రోడ్ సైడ్ పోతూ ఉంటే కొనుక్కున్నాం అనమాట. అంటే ఇంకా గోల్డ్ వచ్చేసి ఇంకా పెళ్ళి కోసం అనేసి పెళ్ళికి వేసుకునేదానికి గోల్డ్ తీసుకునింది. అండ్ రిసెప్షన్కి మాత్రం ఈ సెట్ తీసుకునింది. తర్వాత ఇంకా మనకి పెళ్ళిలో అంటే ఒకప్పుడు మనకి సూర్యవంక చంద్రవంక అని పెట్టుకునేవాళ్ళు కదా తలకి. సో అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి, సో అలాంటిది ఒకటి, సూర్యుడు ఒకటి చంద్రుడు ఒకటి తీసుకున్నాము. ఇదైతే ఫినిషింగ్ చాలా బాగుంది. అండ్ ఇది కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే రెండు. అండ్ మేము ఇది కొన్నింది అయితే జయనగర్లో కొన్నాము, భవానీ కంగన్ అనే స్టోర్లో కొన్నాము. దీంట్లో ఇంకా హై క్వాలిటీ ఉండేటివి కూడా ఉంటాయి, మనము తీసుకోవచ్చు. బట్ మాకు ఇది చాలా అనిపించింది, సో ఆ రెండు తీసుకున్నాం అనమాట. సో ఆ రెండు కూడా చాలా బాగున్నాయి. తర్వాత ఇది వచ్చేసి హెయిర్ ఎక్స్టెన్షన్ తీసుకున్నాము. రిసెప్షన్కి హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టి కొంచెం మెస్సీ హెయిర్ స్టైల్లో హెయిర్ వేద్దాము అనేసి అలాంటిది హెయిర్ ఎక్స్టెన్షను. దానికి మెస్సీ హెయిర్ స్టైల్కి వెనకాల అల్లిన తర్వాత పిన్స్ అలా వస్తాయి కదా, అలాంటి పిన్స్ ఒకటి. అండ్ ఈ హెయిర్ బ్యాండ్స్ వచ్చేసి ఒక షాప్లో అయితే మాకు 150 చెప్పాడు ఒక్కొక్క హెయిర్ బ్యాండ్. అండ్ సేమ్ హెయిర్ బ్యాండ్స్ ఇంకొక షాప్కి వెళ్తే అడిగితే జస్ట్ 50 రూపీస్ చెప్పారు. సో రీజనబుల్ ప్రైస్ అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఇంకా మేము ఒక్కొక్కటి తీసుకున్నాము వెళ్ళిన వాళ్ళమంతా. అలాంటి బాగున్నాయి. 50 రూపీస్ అనేసి మేము అందరం ఒక్కొక్కటి తీసుకున్నాము. ఇంకా శారీ పిన్స్ అంటే కొంచెం కొత్తగా ఉన్నాయి. అంత పెద్ద శారీ పిన్స్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. శారీ పిన్స్ అలాంటివి కొన్ని తీసుకున్నాము. అండ్ ఇంకా జయనగర్లో కొంచెం బట్టలు షాపింగ్, అంటే బట్టలు ఆల్రెడీ వాళ్ళు షాపింగ్ చేసేసారు. కంచికి వెళ్ళి ఇట్లా పట్టు శారీస్ అన్నీ తీసుకున్నారు. జస్ట్ ఊరికే అలా డైలీ వేర్ శారీస్ మా పిన్నికి ఇంకా అట్లా కొన్ని తీసుకున్నాం అనమాట. ఇంకా పెళ్ళికి కాళ్ళు కడిగేటప్పుడు ఇలా స్లిప్పర్స్ అలా కొన్ని అవసరం అవుతాయి కదా, అలాంటివి ఐటమ్స్, ఇంకా క్లిప్స్ పిన్స్ అలాంటివి చాలా తీసుకున్నాము. కొన్ని అయితే ఆల్మోస్ట్ కొన్ని జయనగర్లో కొన్ని చిక్పేట ఈ రెండిట్లోనే తీసుకున్నాము. అండ్ నాకు నచ్చింది అయితే కొంచెం చిక్పేటలో అయితే నాకు డ్రెస్సెస్ కంటే కూడా ఈ సెట్స్ ఉంటాయి కదా, అవి కొంచెం రీజనబుల్ ప్రైజెస్కి వచ్చాయి అనిపించింది అనమాట. అండ్ మిగిలినవి బట్టలు అవన్నీ అయితే మేము జయనగర్ అక్కడే తీసుకున్నాము అంతా. ఇంకా చిక్పేటలో మేము కొన్ని డ్రెస్సులు కూడా షాపింగ్ చేసాము. అందులో హల్దీ డ్రెస్ ఒకటి షాపింగ్ చేసామన్నమాట. చాలా రీజనబుల్గానే వచ్చింది. ఇది వచ్చేసి టాప్స్ వచ్చేసి జయనగర్లోనే కొన్నాము. జయనగర్ కాంప్లెక్స్ ఉంటుంది కదా, 4th బ్లాక్, అక్కడ కొన్నామన్నమాట. అండ్ ఈ డైలీ వేర్ టాప్స్ అలాంటివి ఇంకా ఇవి వచ్చి కొన్ని శారీస్ అయితే చిక్పేటలో ఒక షాప్ ఉంటుంది. శారీస్ చాలా బాగుంటాయి అనమాట అక్కడ. ఇంకా హల్దీకి ఎల్లో కలర్ శారీస్ అంటే మా పిన్ని కోసం తీసుకునింది మా చెల్లెలు. ఇంకా
కొన్ని శారీస్ అలా తీసుకునిందనమాట డైలీ వేర్‌కి. చాలా బాగున్నాయి అండ్ కాస్ట్ కూడా రీజనబుల్. ఒక డైలీ వేర్‌కి 500, 600 ఆ రేంజ్‌లో చాలా బాగున్నాయన్నమాట. అలాంటివి కొన్ని తీసుకున్నాము చిక్పేటలో. తర్వాత అందులో నాకైతే ఈ యెల్లో కలర్ శారీ అయితే యెల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ శారీ అనమాట. చాలా బాగుంటుంది. కొంచెం సిల్క్ టైప్ శారీ చాలా బాగుంటుందది. అండ్ ఇంకోటి గ్రీన్ కలర్ కొంచెం కాటన్, సిల్క్ మిక్స్ అనుకుంటా అది. దాన్నేదో క్లాత్ చెప్పారు. అప్పుడు వాళ్ళు షాప్‌లో వాళ్ళు కొంచెం ఐడియా గుర్తుకు రావట్లేదు. అదొక శారీ కొంచెం కాటన్ టైప్‌లో ఉంటుంది. ఆ శారీ కూడా చాలా బాగుండింది. అలా కొన్ని శారీస్ తీసుకున్నాము. తర్వాత ఇంకా చిక్పేటలో మేము వెళ్ళిన రోజైతే సాటర్డే ఫుల్ రష్‌గా ఉన్నింది. ఇంకా చాలా షాపింగ్ చేశాము. ఇదొచ్చి ఇంకొక టాప్ అనమాట. ఇది అయితే జయనగర్ దాంట్లోనే తీసుకున్నాము. బ్లూ అండ్ వైట్ కలర్‌ది. అది ఫ్రాక్ టైప్‌లో అంటే అనార్కలి టైప్ టాప్స్. చాలా బాగుండింది. ఇంకొకటి పింక్ కలర్ టాపు నాకైతే ఎక్కువ నచ్చిందొచ్చి పింక్ అండ్ వైట్ కలర్ టాప్స్ చాలా బాగా నచ్చాయి. అండ్ రీజనబుల్ ప్రైజే అనిపించింది. జస్ట్ డైలీ వేర్‌కి, ఆఫీస్ వేర్‌కి అలాంటి వాళ్ళకైతే చాలా బాగున్నాయి. ఈ జయనగర్‌లో అయితే. మేము చిక్పేటలో పెద్దగా షాపింగ్ చేయలేదు. అంటే ఇట్లా బట్టల వరకు ఎక్కువ షాపింగ్ చేయలేదు. జస్ట్ ఆ సెట్స్ కోసమైతే వెళ్ళాము. అవైతే కొంచెం రీజనబుల్‌గా దొరుకుతాయి అనేసి. నాకు నచ్చిన టాప్ ఏదైనా ఉందంటే ఎక్కువ ఈ పింక్, ఆ వైట్ కలర్ ఎక్కువ నచ్చిందనమాట. అంటే వీడియోలో కంటే కూడా ఒరిజినల్‌గా చూసేదానికి చాలా బాగుంటుందనమాట. అంటే ఇదొకటి చిక్పేటలో కొన్నాము అని చెప్పాను కదా! హల్దీకి అమ్మాయికి డ్రెస్ కొన్నాము. ఇది డ్రెస్ అయితే గాగ్రా టైపు లాంటిది. ఇదొచ్చి చానా మాకు చెప్పిందైతే 4500 ఏమో చెప్పారు. లాస్ట్‌కి 2000కి ఇచ్చారనమాట. వన్ టైమ్ యూజ్ కాబట్టి మేము చాలా తక్కువలోనే కొన్నాము హల్దీ కోసం అనేసి. ఇది కొంచెం చమ్కీ టైపు అలా అనమాట ఇదైతే. సో చాలా అంటే మనకి చిక్పేటలో హాఫ్ శారీస్ కానీ అంటే మనకి బ్రైడల్‌వి అయితే చాలా తక్కువ రేట్‌కే వస్తాయి. సో అందుకనేసి మేము అక్కడికి దానికోసమే వెళ్ళాము. ఇలా హల్దీ కోసం అనేసి తీసుకోవడానికి. కాస్ట్ రీజనబుల్‌గానే ఉండింది. అంటే మనం బార్గెయిన్ చేయాలి. బార్గెయిన్ చేయకపోతే వాళ్ళెంత చెప్తే అంతే ఇవ్వాల్సొస్తుంది. దానికి ఒక నెట్టెడ్ చున్నీ ఇచ్చారు. అండ్ ఈ డ్రెస్‌లో ఏంటంటే ఎక్కువ చమ్కీ టైప్ ఇట్లా మెరుస్తుంటాయి కదా! అవి కింద పడుతూ ఎక్కువ పడిపోతున్నాయి. అంటే ఒక్కసారి వాటర్ పోసాము అంటే హల్దీ వరకు యూజ్ చేయొచ్చు. ఒక్కసారి 2 సార్లు యూజ్ చేయొచ్చు అంతే. ఈ డ్రెస్‌ని మళ్ళీ ఎక్కువ యూజ్ చేయలేము. ఈ చున్నీని కావాలంటే మనం మామూలు నార్మల్ డ్రెస్‌లకు కూడా యూజ్ చేయొచ్చు అనుకోని తీసుకున్నామన్నమాట. ఇంకొకటొచ్చి ఈ ఆరెంజ్ కలర్ టాపు. ఇది జస్ట్ 500 అలా పడింది. ఇవి కూడా జయనగర్‌లోనే కొన్నాము. తర్వాత హల్దీ కోసం అనేసి ఆ డ్రెస్సులకి కొంచెం ఇప్పుడు ఇయర్ రింగ్స్ అన్నీ విడివిడిగా అమ్ముతారు కదా! సో ఇయర్ రింగ్స్ ఒక దండలాగా ఒకటి, పాపిడి బిళ్ళ అలాంటి ఒక సెట్ ఉంటది కదా! అదొకటి కొన్నాము. 200, 215 చెప్పారు. ఇది లాస్ట్‌కి 200కి ఇచ్చారు అనుకుంటున్నా. అంటే గుర్తుకు రావట్లేదు ఎంతకిచ్చారో అనేది. ఇది తీసుకున్న తర్వాత మాకు ఇంకో షాప్ దగ్గరికెళ్ళినాక ఇంకొకటి నచ్చింది. ఆల్రెడీ తీసేసుకున్నామే అయ్యో అనుకున్నాము. బట్ మళ్ళీ ఇంకొకటి ఎందుకు వేస్ట్ అనేసి మళ్ళీ ఇదే ఉంచుకున్నామన్నమాట. సో ఇది 2 హల్దీ కోసం అనేసి తీసుకున్నాము. నేనైతే ఈ వీడియో కోసం అనేసి అన్నీ తీసి పక్కన పెట్టేశాను. అన్నీ మళ్ళీ సెట్ చేసుకోవాలి. తర్వాత ఇది వచ్చేసి చున్నీ మనం పెళ్ళిళ్ళలో ఇప్పుడు వెనకాల జడకు వేస్తారు కదా! మేలింపుసుకు కాదు దాన్ని ఏదో అంటారు వెనకాల వేస్తారు కదా! అలా పెట్టుకునేదానికి ఇది ఒకటి తీసుకున్నామన్నమాట. బ్రైడల్ చున్నీ. ఈ బ్రైడల్ దుప్పట్టా వచ్చేసి మాకు 500 పడింది. 450కి ఇస్తామని చెప్పి లాస్ట్‌కు అస్సలు తగ్గించుకోలేదు. 500 తీసుకున్నాడనమాట. మనము దాని తర్వాత దీన్ని చున్నీలాగా ఉపయోగించుకోవచ్చు. చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అయితే. మళ్ళీ మేము ఇంటికి వచ్చేసరికి మా అబ్బాయి చాలా లేట్ అయింది నా కోసం అనేసి ఈ డ్రాయింగ్ వేసి ఇచ్చాడనమాట. ఈ డ్రాయింగ్‌లో నాకు ఒక యూట్యూబ్ బటన్ వచ్చింది అనేసి, చూడు మమ్మీ నీకు యూట్యూబ్ బటన్ వచ్చింది అనేసి డ్రాయింగ్ వేసి ఇచ్చాడు. కరెక్ట్‌గా ఆ యూట్యూబ్ సింబల్ వేసి చాలా బాగా వేసాడనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎలాగో నన్ను ఇంకా యూట్యూబ్ గుర్తించలేదు మా అబ్బాయి అన్న గుర్తించాలి అనేసి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో అది ఆ రోజు కూడా వస్తుంది లేరా అనేసి మేమిద్దరం ఇంకా కొంచెం సేపు అలా మాట్లాడుకున్నాం. మేము మార్నింగ్ 11కి అలా బయలుదేరి ఇంటి దగ్గరికి వెళ్తే ఇంటికి వచ్చేసరికి 9:30, 10 o'clock అయింది ఇంటికి వచ్చేసరికి.
అంతసేపు పట్టిందనమాట షాపింగ్ అంతా.